సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్కి విచ్చేసిన మీ అందరికీ నమస్కరిస్తూ, మళ్ళీ ఇంతకుముందు డాక్టర్ పర్ణిక గారు కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు అండగా మేము ఉంటామని చెప్పేసి. కానీ మహబూబ్నగర్కి నేను ఛాన్సార్ రాలేదు. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా తాతతోని కలెక్టరేట్కి వస్తే అక్కడ బిల్డింగ్ చూసి మురిసిపోయేది. ఇంత పెద్ద బిల్డింగ్ అన్న దుర్మార్గుడు ఆ బిల్డింగ్ని కూలగొడితే నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు అనేది నేను చిన్నప్పుడు అసెంబ్లీ రోడ్ ఈ సినిమా చూసినారా? మా అన్ననేమో మోహన్ బాబు, కానీ అన్న తప్పు జైలు పోడు. కానీ ఇక్కడున్న దుర్మార్గుడు ఎక్కడ పోయినా ఆఖరికి పాండబ్బాలో కూడా ఆయన ఫోటో ఉండాలంట. పాండబ్బాలో ఫోటో ఉండాలి, ఆఖరికి బాత్రూమ్ల దగ్గర కూడా ఫోటోలు పెట్టించుకో. మరి ఆయనకి మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏం బుద్ధి చెప్పిండు? ఆయనను ఓడగొట్టి ఇంటికి పంపించిండు. ఆయన తమ్ముడు ఎక్కడ పడితే అక్కడ భూములు. మా గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి భూమి పైన కన్నుపడ్డది వాళ్ళకి. ఆ భూమి పైన కన్నుపడ్డ ఎవ్వరు కూడా వాళ్ళు నాశనం అయిపోయినారు. అలాగే ఈరోజు వారు నాశనం అయిపోయినారు. ఆ రోజు కూడా చెప్పిన, మా గుడి జోలికి కానీ దేవుని భూముల జోలికి వస్తే పెట్రోల్ ట్యాంకులు పెట్టి కాలబెడతా అని చెప్పినాను. భయానికి అక్కడికి రాలేదు. ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా, ఇంత గూండాయిజమా? ఈరోజు భయపడకుండా మీరు వచ్చి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి మా ఎన్నమ్మని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు. మీకు అందరికీ భయపడిచ్చిండు. మీ పని సంగతి చూస్తామన్నారు. మీ పని చూస్తామని నేను కూడా ఎన్నమ్మతో మాట్లాడినా. వాడేంది పని చూసేది? ఎలక్షన్స్ అయిపోయి వాని పని ఏదో మేము చూస్తాం. మళ్ళంట ఎంపీకి వస్తాడంట. రా రా ఎంపీకి వస్తావా? రా, నీలాంటి వాడు ఉంటేనే మాకు మజా వస్తుంది. నిలబడు దుర్మార్గుడా, నిలబడు. నీ సంగతి ఏందో చూస్తాము. మహబూబ్నగర్లో దోచుకుంది రాలేదు, కానీ ఇంకా 6 నియోజకవర్గంలో దోచుకోవాలని వస్తావు అనుకుంటున్నావా? రా, ఏందో చూపెడతాం. ఆఖరికి దేవుని భూములు దోచుకున్నవి నీకు ఇక్కడ స్థానం లేకుండా దేవుడే చేసిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మీరందరు మా కార్యకర్తలు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాము. ఒక పాలమూరి బిడ్డగా మీకు మాటిస్తున్నాము. మీ సమస్యలు ఏది ఉన్నా కానీ మీకు అండగా నిలబడతాము. ఇప్పటి నుంచి మీకు భయం లేకుండా తల ఎత్తుకొని తిరగొచ్చు. అది మీరు ఓటేసి గెలిపించడానికే ఈరోజు మేము కూడా ఈ స్థాయిలో ఉన్నాం. మీ వల్లనే మేము ఇక్కడ నిలబడ్డాము. మీ వల్లనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఎప్పటికీ మేము మర్చిపోయింది కానీ మా నవాపేట వాళ్ళందరూ ఎప్పుడు మేమునాడికి వస్తుంటారు. వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అక్కడ కొల్లూరు నుంచి లీడ్ వస్తే ఆఖరున్న 274 బూత్ వరకు లీడ్ వచ్చింది మాకు జడ్చల. అది కేవలం వాళ్ళ వల్లనే, వాళ్ళ వాళ్ళు మా కోసం పక్కన నిలబడడానికి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇక్కడున్న నాయకులు కూడా, మహబూబ్నగర్లో ఉన్న నాయకులు ఉబేద్ అన్న కానీ, సంజీవ్ అన్న కానీ, మన వినోద్ అన్న కానీ ఎప్పుడు మాకు అండగా ఆల్రెడీ హర్షన్న కూడా ఎప్పుడు నిలబడి కొట్లాడేది. వాళ్ళకి భయపడలేదు, మాకు అండగా నిలబడేది. వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.